హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు యుఎస్ మార్కెట్స్ ఇంపాక్ట్ వల్ల మన మార్కెట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఫాలో అయ్యాయి. సెన్సెక్స్ 930 పాయింట్స్ డౌన్ అయ్యి 75,364 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 345 పాయింట్స్ డౌన్ అయ్యి 22,904 దగ్గర క్లోజ్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 3.5% వరకు డౌన్ అయితే, మిడ్ క్యాప్ అయితే 3% వరకు డౌన్ అయింది. ఈరోజు మనకి మార్కెట్ని స్టేబుల్గా ఉంచింది బ్యాంకింగ్ స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 0.18% కరెక్ట్ అయింది. లార్జ్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ ఈరోజు పాజిటివ్గా ఉండడంతో బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్గా ఉంది. నిన్న నైట్ యూఎస్ మార్కెట్స్ అయితే చాలా సివియర్గా ఫాలో అయ్యాయి. నాస్డాక్ ఆల్మోస్ట్ 6% వరకు కరెక్ట్ అయితే, డౌ జోన్స్ మోర్ దెన్ 5% వరకు కరెక్ట్ అయింది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా 102 దగ్గర ట్రేడ్ అవుతుంటే 10 years బాండ్ ఇల్లు కూడా బిలో 4% వరకు వచ్చాయి. కోవిడ్ తర్వాత ఆ రేంజ్లో సెల్ ఆఫ్ అయితే యుఎస్ మార్కెట్స్లో ఇప్పుడే జరిగింది. దీనికి కారణం ఏమిటంటే, నిన్న విధించిన యుఎస్ టారిఫ్లు యుఎస్ వెల్తీగా ఉండడం కోసం మనం టారిఫ్ వేస్తామని ట్రంప్ గారు చెప్పారు. కానీ ఏదైనా ఒక కంపెనీ తన ప్రోడక్ట్ని లాస్కి సెల్ చేయదు. అంటే మనం ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆ ప్రోడక్ట్ని మనం యూఎస్లోకి వెళ్ళి అమ్మాలంటే మనం సమ్ టారిఫ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ టారిఫ్ని మనం ఏం చేస్తాం, ఫైనల్ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తాం. సో యూఎస్లో కూడా ఫైనల్ కన్జ్యూమర్కి ఈ టారిఫ్లు వెళ్ళడం వల్ల కన్జప్షన్ అనేది తగ్గుతుంది అని, దానితో Q4 ఎర్నింగ్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల నిన్న మార్కెట్లో మనం ఎక్కువ సెల్ ఆఫ్ అయితే చూసాం. ఈరోజు ఫార్మా స్టాక్స్ అయితే ఎక్కువగానే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ యాజ్ ఏ సెక్టర్గా మోర్ దెన్ 3% వరకు కరెక్ట్ అయింది. దీనికి కారణం ఏంటంటే, నిన్న మనం ఫార్మా సెక్టర్ని యుఎస్ టారిఫ్ నుంచి ఎగ్జిస్టెన్స్ చేసినట్టుగా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఫార్మా యాజ్ ఎ సెపరేట్ కేటగిరీ. సో దీని మీద కూడా మేము అతి త్వరలోనే టారిఫ్స్ వేస్తామని ట్రంప్ దగ్గర నుంచి వ్యాఖ్యలు రావడంతో ఈరోజు ఫార్మా సెక్టర్ కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. నిన్న మార్కెట్లో ఎఫ్ఏఎస్ ఆల్మోస్ట్ 2,800 crores వరకు సెల్ చేస్తే, డిఎస్ దగ్గర నుంచి చాలా తక్కువ బై నెంబర్ అయితే కనిపించింది. 221 crores వరకు బై చేశారు. ఈరోజు ఖచ్చితంగా మనం బిగ్ సెల్ నెంబర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి Q4 అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కానీ, డిపాజిట్స్ అండ్ కాసాలో కూడా మంచి గ్రోత్ అయితే డెలివరీ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ Q4 అప్డేట్ అయితే రిలీజ్ అయింది. టోటల్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 7%, క్వార్టర్ ఆన్ కంపారిజన్లో 4% గ్రో అయితే, కాసా అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 4%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో 8% గ్రో అయింది. అడ్వాన్సెస్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 11%, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 3% గ్రో అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ యొక్క Q4 అప్డేట్ అయితే రిలీజ్ అయింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 8.2% గ్రో అయితే, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 0.7% గ్రో అయింది. అండ్ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 6.8% గ్రో అయితే, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 2.6% గ్రో అయింది. అండ్ కాసా కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 18.4% గ్రో అయితే, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 6.3% గ్రో అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అవెన్యూ సూపర్ మార్కెట్ డిమార్ట్ యొక్క Q4 అప్డేట్ అయితే రిలీజ్ అయింది. క్వార్టర్ ఎండెడ్ March 31, 2025కి 14,462 crores 39 lakhs స్టాండ్ లోన్ రెవెన్యూ అయితే పోస్ట్ చేశారు. నెక్స్ట్ ఆల్ట్రాటెక్ గురించి మాట్లాడుకోవాలి. వండర్ వాల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 235 crores పెట్టి అక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కార్బన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపింగ్ని థర్మల్ పవర్ స్టేషన్కి సప్లై చేయడానికి 55 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాఘవపూర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.